నా పేరు నాగేశ్వరరావు అండి. సిహెచ్ నాగేశ్వరరావు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గత 30 సంవత్సరాల నుంచి. తొలిసారిగా ఈ ప్రాంగణంలో అడుగుపెట్టాను. ఒక దివ్యమైన అనుభూతిని పొందే భాగ్యం కల్పించింది. వ్యాస మహర్షి ఆలయంలోకి ప్రవేశించగానే, వారి పాదాలకు దండం పెట్టగానే నాకు ఒక అపూర్వమైన, అసలు నాకు ఆనందంలో మాట కూడా రావట్లేదు. ఎలా అంటే, స్వామివారిని పాదాల మీద అలా నమస్కరించగానే డైరెక్ట్గా వచ్చి ఆయన నా చేతులతో లేపినట్టుగా నాకు ఇప్పటికీ కూడా అది తనివి తీరట్లేదు. ఆయన పాదాలు క్లియర్గా కనపడుతున్నాయి. అంటే మనిషి వచ్చి ఎదురుగా ఎలా అయితే ఉందో అలా ఒక స్వామీజీ నిద్ర పైకి లేపి ఇలా బ్లెస్సింగ్ ఇస్తున్నట్టుగా ఉందండి. ఈ ఆనందంలో, ఈ తన్మయత్వంలో నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. అంత గొప్ప అనుభూతి. ఏమిచ్చినా కానీ తల్లి జన్మనిచ్చి మనం రుణం తీర్చుకోలేం. అలాగే ఈ దైవ నా మిత్రుడు కోరిక మీద ఇక్కడికి వచ్చాను. వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ కూడా మీతో మాట్లాడుతున్నా కానీ నేనంటే ఎవరో అనిపిస్తుంది. ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇలా వచ్చి ఇలా ఏంటి మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు నాకు. చాలా గొప్ప ఆనందంగా ఉందండి. అసలు ఆనందం అంటే ఏంటో. నేను ఒక సెషన్ని సత్యం ధర్మం కోసం ప్రయత్నిస్తానమ్మా అన్నాను. మరి ఎందుకో నాకు లోనకి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చే వరకు కూడా చాలా గొప్ప అనుభూతిగా ఉందండి. అంటే గురూజీ వ్యాస భగవానుడు నా పక్కనే ఉన్నట్టు, నాతో ఉన్నట్టుగా ఆయనే నడిపిస్తే నాతో మాట్లాడిస్తున్నారండి. ఈ మాటలు నాయి కాదు, ఆ స్వామీజీ ఇచ్చిన మాటలుగానే నేను భావిస్తున్నాను. ఆ గురుదేవులకి ప్రణామాలు చేసుకుంటున్నాను.